లాభాల బాట నడుస్తున్న ఆర్టీసీని మళ్లీ నష్టాల్లోకి నెట్టేసిన రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు పథకం కింద 1400 కోట్లు బకాయి పడ్డది ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం. మొన్న ఖమ్మంలో వాళ్ళ ఆర్టీసీ నాయకులు ఒక ఈయూ అని అంటే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు గౌరవ అధ్యక్షుడు పద్మాకర్ రావు మాట్లాడుతూ 1400 కోట్లు చెల్లించాల్సి ఉందని, వీటిని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీని ఆదుకోండి అని ఆయన ఒక విజ్ఞప్తి చేశారు ఒక మీడియా సమావేశం పెట్టి. దీనితో మనకు ఏమర్థమవుతోంది? ఆర్టీసీని ముంచే ప్రయత్నమే కదా. ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పంపుతున్నారు, ప్రభుత్వమే డబ్బులు కొడుతోందని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది గత 4 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ జరుగుతున్నది విరుద్ధంగా ఉంది. కానీ ఒక కొత్త వార్త వినవస్తుంది ఏంటంటే, అసలు ఆర్టీసీని అమ్మకానికి పెడుతుండట. ఇది వాస్తవమో నిజమో మరి అబద్ధమో తెలియదు, కానీ ఒక టాక్ అయితే కనబడుతోంది. ఈ టాక్ ప్రకారంగా మరి వాళ్ళు చేసే చర్యలు ఎలా ఉన్నాయంటే, ఆర్టీసీ లాభాల్లో నడుస్తున్న ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ మీరు నిజంగానే మేము నెల ఏడాదికో 6 నెలలకో మేము ఆర్టీసీకి డబ్బులు ఇస్తామన్నారు, 4 నెలలకే 1400 కోట్లు అయినాయి. ఈ 4 నెలల ఇంత అమౌంట్ గవర్నమెంట్ చెల్లిస్తోంది ఆర్టీసీకి అంటే అనుమానమే. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు. మరి ఇంత డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇన్ని ఆదాయ వనరుల తెలంగాణ రాష్ట్రం 1400 కోట్లను ఆర్టీసీకి చెల్లించలేకపోతుందా? మరి ఈ డబ్బులంతా ఎవరు మెక్కుతున్నారు? ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలకు చేస్తున్న చేతులకు పొంతన లేదు. నేను పదే చెప్తున్నా ఈ విషయం. ఎందుకంటే ఆర్టీసీని కాపాడాల్సింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టీసీలో ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆ ఫ్రీ బస్సుకు అయ్యే ఖర్చుని మొత్తం భరిస్తామన్నది తెలంగాణ ప్రభుత్వం. మరి నేడు 1400 కోట్ల రూపాయలను ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజలు గమనించాలి ఈ దిశగా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలే. వీటి నుంచి బయటపడాలంటే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం గెలిపివద్దు. కాబట్టి మీకు అనుకున్న ప్రభుత్వాన్ని మీరు గెలిపించుకోండి. భారత రాష్ట్ర సమితికి మీరు అండగా ఉండండి. ఒకవేళ వాళ్ళు చేస్తే మీరు పక్కన పెట్టండి, తప్పు లేదు. కానీ ఇలా ఆర్టీసీ లాంటి సంస్థలు నష్టపోతుంటే మనం చూస్తూ ఊరుకోలేం. ఎందుకంటే రోజు మనం తిరిగేది ఆర్టీసీలో కాబట్టి దయచేసి విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. నమస్తే.